ఉమ్మ బెటరా? థ్యాంక్ యూ. నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. సో ఒక వెడ్డింగ్కి వెళ్ళబోతున్నాను అనమాట, మా మమ్మీ వాళ్ళ సైడ్ కజిన్ వెడ్డింగ్. అందుకని రెడీ అవుతున్నాను. ఈ ఫ్రాక్ నేను ఆదిత్య బార్సాల్ అంటాను, అన్నప్రాసన్నకి వేసుకున్నాను అనమాట. జస్ట్ ఇంట్లో అప్పుడు చిన్నగా చేసాం ఉగాది రోజు. మళ్ళీ ఇదే తీయడం. కామెడీ ఏంటంటే మదర్స్ అందరూ కనెక్ట్ అవుతారు. మనం ఒక డ్రెస్ మైండ్లో ఉండి వేసుకుంటే బాగుంటుందని వేసుకుంటాం. కాకపోతే మనకి హ్యాండ్స్ దగ్గర, ఎక్కడ ఉన్నాడు దగ్గర ఏదో ఒకటి లూజో టైట్ ఏవో అవుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు తీసి ట్రై చేసుకుంటూ ఉండాలేమో అనిపిస్తుంది నాకు. డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న దానికంటే జ్యువెలరీ దానికి ఏది మ్యాచ్ చేయాలన్నదానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈ ఫ్రాక్ కొంచెం మొత్తం హెవీగా ఉంది. చున్నీ దుపట్ట చాలా మంచిగా వచ్చింది, కలర్ఫుల్గా. సో జ్యువెలరీ సింపుల్గా వేసుకుందాం అనుకుంటున్నాం. డ్రెస్ మొత్తం ప్లెయిన్ అయితే జ్యువెలరీ హైలైట్ చేయొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఇది కొత్తది యాక్చువల్లీ మా మమ్మీది. తను జస్ట్ శారీస్ మీద చిన్నగా ఉంటుందని కొనుక్కుంది అనమాట. సో అది ట్రై చేద్దామని వేసుకున్నా. చైన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అంటే మనం నెక్కి ఫుల్ టైట్ అన్నా పెట్టేసుకోవచ్చు, లేదా కిందకన్నా తెచ్చుకోవచ్చు. సో నక్షత్ర ఫ్యాషన్ జ్యువెలరీ అని చెప్పి ఆ పేజ్ నేను ఆల్రెడీ ఇన్స్టాలో షేర్ చేసి ఆ రోజునే. మళ్ళీ లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. బాగుంది, చిన్నపిల్లలకు కూడా వేయచ్చు ఆ నెక్లెస్. జస్ట్ క్యూట్గా సింపుల్గా ఉంటుంది, బట్ ఫిల్లింగ్గా ఉంటుంది కింద నెక్ అంతా. ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. గెట్ రెడీ అలా డీటెయిల్గా చేసేంత టైం లేదనమాట ఆ రోజు. బికాస్ నేను ఆదిత్య వెళ్తున్నాము. మా ఆయన యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుని తీరిగ్గా రెడీ అవుతున్నాను. సడన్గా నేను ఆఫీస్కి వెళ్ళాలి, మర్చిపోయి ఇవ్వాలా అన్నారు. తను వీక్లీ ట్వైస్ ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా. నేను అది మర్చిపోయి తీరిగ్గా రెడీ అవుతున్నాను. తను రెడీ చేసి ఆదిత్యనే అన్నాను, బట్ హీఈస్ ఆల్సో గెటింగ్ రెడీ. టైం లేదు. సో పరుగున అయింది. నేను ఆదిత్యకి పార్టీ వేర్ ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువ కొనలేదు. ఎందుకంటే ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు తప్ప పెద్ద యూజ్ అవ్వవు, ఊరికే టైట్ అయ్యి అలా కబోర్డ్లోనే వాటి లైఫ్ అయిపోతుందని చాలా కొన్ని. మొన్న బర్త్డేకి తీసుకున్నదే కైండ్ ఆఫ్ ప్రాపర్ సూట్ అనమాట. ఫస్ట్ బర్త్డే కూడా జస్ట్ బ్లాక్ ప్యాంట్ అండ్ ఒక షర్ట్ అలా మ్యాచప్ చేశాను. ఇంకా బర్త్డే డ్రెస్ మొన్నే అక్టోబర్లోనే వేసాను, మళ్ళీ ఇంక చిన్నదైపోతుందని హాఫ్ స్లీవ్స్ ఉన్న షర్ట్ ఉంది వైట్ది, అది వేసి అది ట్రై చేద్దాం అనుకున్నా. బట్ యాజ్ యూజువల్ అస్సలు కోఆపరేట్ చేయడు. బాగా స్టబ్బర్న్ అనమాట. నాకు షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది ఈ మధ్యన. సో ఇంకా కొంచెం మైండ్ గేమ్ ఆడి అండ్ అది మాట్లాడి మొత్తానికి వేస్తున్నాను. నాకు ఈ షర్ట్ కూడా చాలా ఇష్టం. ఇది జూడియోలో తీసుకున్నట్టు గుర్తండి ఈ ప్యాంట్స్ కూడా. బట్ ఆ డెనిమ్ ప్యాంట్ సూట్ అవ్వక చెప్పాక ఇందాక ఫుల్ వాడి బర్త్డే సెట్ ఉంది కదా, లోపల షర్ట్ వదిలేసి ఈ షర్ట్ మీదే ఆ సెట్ వేసేసాను. జూడియోలో డెనిమ్ ప్యాంట్స్ బాగుంటాయి, చిన్నపిల్లలకి ట్రై చేయండి. లైక్ 599 అరౌండ్ అలా ఉన్నాయి. కానీ బాగున్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఆ షర్ట్ కింద దానికి మ్యాచ్ అవ్వలే. మంచి బ్లాక్ టీ షర్ట్ మీద సూపర్ ఉంటుంది. సో మొత్తం రెడీ అయిపోయాడు. అండ్ దోమలు అప్పుడప్పుడు కొడుతున్నాయి అనమాట. ఇంట్లో లేవు కానీ బయటకు పార్క్ తీసుకెళ్ళినప్పుడు బాగానే కొడతాయి. మనం మస్కిటో రిపెలెంట్స్ యూజ్ చేసిన నవెన్ ఎక్కడ యాక్సిడెంటల్గా జరుగుతాయి కదా. సో మనం ఆఫ్టర్ బైట్ బామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేసి గోకేసుకుంటారు కదా, మంట కూడా వస్తుంది పాపం, అది లేకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఇది లవ్ ల్యాబ్ న్యాచురల్స్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్. ఇది బేబీ సేఫ్ అనమాట. యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ అవుతుంది. ఇందులో మెయిన్గా టర్మరిక్తో పాటు పుదీనా కూడా ఉంటుంది. సో టర్మరిక్ మన హీల్ చేయడానికి యూజ్ అవుతుంది కదా యాంటీసెప్టిక్ లాగా. సో దాంతోపాటు పుదీనా వల్ల మంచిగా కూల్ డౌన్ చేస్తుంది. ఆబ్వియస్గా వాళ్ళకి అప్పుడు ర్యాషెస్ నుంచి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ వల్ల రిలీఫ్ తెలుస్తుంది అనమాట. సో కామ్ అవుతారు పిల్లలు. అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. చాలా కొంచెం క్వాంటిటీ తీసుకొని ఎక్కడైతే మనకి ఆ మస్కిటో బైట్ ఉందో దాని చుట్టూ ఇలాగ మంచిగా మసాజ్ చేసేస్తే ఇంకిపోతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్. సో ఇరిటేషన్ తగ్గించడం వల్ల వాళ్ళు ఫస్ట్ క్రాంకీనెస్ తగ్గుతుంది అండ్ గోకేసుకుంటారు కదా, ఆ గోకోవడం కూడా తగ్గుతుంది. ఎక్కడైతే కుట్టుంటాయో అక్కడ లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. వీడైతే అది నార్మల్ క్రీమ్ అనుకుని ఇవ్వమని అడుగుతాడు అనమాట. వాడికి ఆ స్మెల్ కూడా నచ్చుతుందేమో, లాగేసుకుంటాడు డబ్బా. సో వాడి చేతికి చెక్కకుండా మొత్తం అప్లై చేస్తున్నాను. ఇది బేబీ సేఫ్ కూడా, చిన్న బేబీస్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్ అండి. ఈ సీజన్ ఎస్పెషల్లీ ఇలా మ్యారేజెస్కి వాటికి వెళ్ళేటప్పుడు అకామిడేషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఊరికే పిల్లలకి ఖచ్చితంగా దోమలు కుట్టేస్తాయి. అండ్ మనం ట్రావెల్ చేస్తాము, హాలిడే సీజన్ కాబట్టి ప్లేస్ చేంజ్ వల్ల మన ఇంట్లో ఎంత హైజీన్ మెయింటైన్ చేసినా బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా, మాకైతే పర్టికులర్గా పార్క్ వెళ్ళినప్పుడు మా చుట్టూ తిరిగేస్తూ ఉంటాయి దోమలు. సో ఒకటి రెండు కుట్టడం సహజము. సో నేనైతే ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది lovelab.com అండ్ అమెజాన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్. పెద్దవాళ్ళు కూడా యాక్చువల్లీ అర్జున్ కూడా యూజ్ చేస్తాను. వాళ్ళకి ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది. మెయిన్ దొరద వల్ల వాళ్ళు ఇంకా దాన్ని రప్చర్ చేస్తారు కదా, ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. సో కీప్ ఇట్ హ్యాండీ. సో నువ్వైతే స్టార్ట్ అయిపోతున్నాం, లేట్ అయిపోతుంది. దా ఇటు
సర్రా కమ్ జా స్లో స్లో కమ్ 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 ఆదిత్య యూ లుకింగ్ క్యూట్ ఉమ్మ పెట్టు అమ్మకి ఉమ్మ పెట్టరా థ్యాంక్ యూ. సో సడన్ ప్లాన్ చేంజ్ అనమాట. చెప్పా కదా మా హస్బెండ్ దింపుతారు, లేకపోతే తను వస్తారు, వచ్చి 1 hour ఉండన్నా వెనక్కి వద్దాం అనుకున్నాను. తను ఆఫీస్ ఉందన్న విషయం పూర్తిగా మర్చిపోయాను అనమాట. అందుకని అప్పటికప్పుడు ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాము. లక్కీగా వీడు కొంచెం నాప్ టైం కాబట్టి కొంచెం డ్రౌజీగా కామ్గా ఉన్నాడు. వైట్ కార్ అది, గ్రీ కార్, ఇంకా ఇది బ్లాక్ కార్, ఇది దేర్. రెడ్ కార్, వేర్ ఈస్ రెడ్ కార్? దేర్. అమ్మ ఇది డే ఇక్కడ లేదా? అన్నీ చెప్తున్నాడు. రే నా మేడమే చూడ అంత చేసాడు. అమ్మో అది నా స్కిన్ రా, గోడ కాదురా. బుజ్జి బుజ్జి బాబు నిద్ర వచ్చేస్తుంది. వాట్ గో గో గో. స్కూటర్ ఏది? ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ అమ్మ. ఐ లవ్ యూ ఆదిత్య. యాక్చువల్గా సాంగ్ ఉంటుంది కదా, కన్నడ సాంగ్, తమిళ సాంగ్. ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ ఆదిత్య. చిన్నప్పుడు అర్జున్ సేమ్ సాంగ్ పాడేదాన్ని ఇలానే. వావ్ ఏంటది? ట్రాక్, బిగ్ ట్రాక్. బస్సు కూడా వచ్చిందా? అబ్బో సూపర్ ఆదిత్య, బంగారు వైట్ ట్రాక్. అమ్మో వేస్తున్నాడు మన సెట్టింగ్ స్ప్రే లాగా. నువ్వు స్ప్రే చేస్తున్నావు, నోస్ బ్లాక్ అయింది. అయ్యో సారీ అయ్యో చుచ్చులు వాళ్ళకి కూడా ఫ్లైంగ్ కిస్ మీ అందరికీ కూడా హ్యాండ్తో. నాకు కాదు వాళ్ళకి. స్పెక్స్టిక్ బాబాయ్ ప్లీజ్. ఇది అబిట్స్ దగ్గర తాజ్మహల్ హోటల్లో అనమాట. మా పేరెంట్స్ వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు. యాక్చువల్లీ 9:30కి అరౌండ్ ముహూర్తం. నేను పొద్దున్నే వెళ్ళాలి. నాకు ఎందుకు చాలా ఐ పెయిన్ వస్తుంది, అందుకని స్టార్ట్ అవ్వలేకపోయాను అనమాట వాళ్ళతో పాటు. అంటే నేను రెడీ అర్జున్ అంటాను, ఆదిత్యాన్ని రెడీ చేయాలి, అర్జున్ స్కూల్కి పంపించాలి. అదొకటి అమ్మో హడావిడి అయిపోతుంది అని చెప్పి కొంచెం అర్జున్ వెళ్ళాక అప్పుడు స్టార్ట్ అయ్యాను రెడీ అవ్వడము. అందుకని వేరేగా రావాల్సి వచ్చింది అనమాట. అసలు ముందు రోజు ప్రధానము అన్నీ ఉంటాయి కదండి, ఇంకా బాగుంటుంది. పాపం మా అమ్మ చాలాసార్లు అడిగింది. నేను ముందు రోజు ఒక దగ్గర బయటకు వెళ్ళా, సో నేను అక్కడ స్టక్ అయిపోయాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 5 అలా అయిపోయింది. నేను వచ్చేసరికి ఇమీడియట్గా స్టార్ట్ అవ్వడానికి కూడా టైం దొరకలేదు. బికాజ్ ట్రావెల్ మన క్యాబ్లో 2 hours చూపిస్తుంది, వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయిపోతుంది. సో అందుకని ఇంకా వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళ కజిన్స్ వీళ్ళందరూ కలిసి చదువుకొని అలా అనమాట. సో కజిన్స్తో పాటు ఫ్రెండ్స్ కూడా వాళ్ళు. సో మంచిగా వాళ్ళకి బాగుంటుంది కదా, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మోస్ట్లీ అందరూ వైజాగ్ ప్రాపర్. హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. చాలామంది కజిన్స్ మా అమ్మ సైడ్. ఇంకోండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలు మేము అందరం ఒక జనరేషన్ అవుతాం కదా. సో వెడ్డింగ్స్లో అంటే చక్కగా అందరం కలిసినట్టు ఉంటుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇంకో కజిన్ వెడ్డింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు వీళ్ళిద్దరూ చిన్నగా ఉన్నట్టు గుర్తు, ఇద్దరు నడిచేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. ఒక ఫ్యూ మంత్స్లో ఎంత డిఫరెన్స్. వీడైతే మంచిగా ఎంటర్టైన్ చేశాడు. నిద్ర మొహం చూడండి ఎలా ఉందో. సో అమ్మమ్మ అంటే అమ్మమ్మ, మా అమ్మ అంటే కన్ఫ్యూజన్ వాడికి, అమ్మమ్మ అనడానికి మా అమ్మ అనడానికి. సో పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ అంటే అలా పిలుస్తున్నాడు. పిక్చర్కి నవ్వమంటే మాత్రం సిగ్గు. మనమేనా బోని? నో, స్వీట్ స్టాల్ దగ్గర డైరెక్ట్గా నించున్నాడు గైస్. ఫస్ట్ ఇది ఆమ్ తిన్నాక అప్పుడు స్వీట్స్. దా కమ్ ఫస్ట్ ఆమ్ తిందాం. పప్పు ఆమ్ కూర
దా వాడు ఇంకా కళ్ళు పడిపోతున్నాయి, బాగా నిద్ర వస్తుందని చెప్పి పైకి వెళ్ళాము. కరెక్ట్గా అప్పుడే సెట్ చేస్తున్నారనమాట. సో ఇంకా ఎవరు రాకుండానే అన్ని టక్ స్కాన్ చేస్తాం. మావాడు లైట్గా ఈ పులావ్ రైస్ ఉంటుంది కదా, చాలా బాగుంది, కమ్మగా చక్కగా తిన్నాడు. అండ్ కర్డ్ రైస్ కూడా ఉంది. నేను లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ సమ్మర్ టైంలో అనుకుంటా ఒక వీడియో చేశాను, ఫుడ్ బ్లాగ్ లాగా. దక్షిణ మండపాన్ని తాజ్లో ఉంటుంది, తాజ్ ట్రై స్టార్లో. సో సేమ్ అదే కిచెన్, చాలా బాగుంది. అప్పుడు కూడా అంతే బాగా తిన్నాడు, ఆదిత్య ఇష్టంగా తిన్నాడు. లైక్ చిన్న పిల్లలకి కూడా తినేలా ఉంటే మనం కొంచెం కంఫర్టబుల్గా ఉంటాం కదా. నేను అమ్మయ్య అనుకున్నా. యాక్చువల్లీ మేము 12:30 అలా అయ్యాక 1 కన్నా ఇంటికి వద్దాము. వాడు లేట్గా తిన్నాడు అనమాట బ్రేక్ఫాస్ట్. సో పర్వాలేదు, ఒకటి మేనేజ్ చేద్దాం అనుకున్నా. బట్ హ్యాపీగా పిల్లలు తినేస్తే మన మైండ్ కూడా సుఖంగా ఉంటుంది కదా. కాకపోతే వాడు వదిలేసినవన్నీ తింటూ నా లంచ్ కూడా అయిపోయింది తెలియకుండా. నేను కిడ్స్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా, ఛానల్లో చూడండి మిస్ అయ్యి ఉంటే. సో ఒక క్వశ్చన్ కామన్గా వచ్చేది ఏంటంటే, కారం పిల్లలకి అలవాటు చేయాలా, ఎప్పటి నుంచి చేయాలి అంటారు. అది ఒక్కటి ఏంటంటే, ఇంట్లో మనం తిన్నదానిలా పిల్లలు తినేయాలని ఫోర్స్ చేయకూడదు. కొంచెం కమ్మగానే ఎక్కువ క్వాంటిటీ, వాళ్ళు కడుపు నిండా తిన్నాం ఫస్ట్ ఇంట్లో వండుకుంది సేమ్ వాళ్ళు తినేయాలనుకుంటే వాళ్ళకైనా కడుపులో మంట వచ్చినా చెప్పలేరు కదా. సో అండ్ బయటికి వెళ్ళినప్పుడల్లా తినేయాలి, అందుకని ఇంట్లో కూడా కారం అలవాటు చేసేయాలి అనుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు బెస్ట్గా మైల్డ్ ఫుడ్ ఎత్తుక్కొని అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం, అలా ఆప్ట్ చేసుకోవడం. కానీ పిల్లలు కారం తినేయాలని అసలు ఫోర్స్ చేయకూడదని నా ఒపీనియన్. సో తర్వాత అమ్మ కిందకు వచ్చింది, మా దొడ్డమ్మ వాళ్ళందరికీ బాగా చెప్తున్నారు అనమాట. వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యారు. అక్కడ మిగతా కార్యక్రమం ఉంటుంది కదా, మట్టెలు పెట్టేది అండ్ ఆల్సో అప్పగింతలు ఆ ఫేజ్ నడుస్తుంది. సో ఆల్మోస్ట్ అందరూ కింద ఉన్నారనమాట డైనింగ్ దగ్గర. సో చాలా బాగా అయింది. నాకు హాల్ చాలా నచ్చింది, పీస్ఫుల్గా ఉందన్నమాట వైబ్ అంతా. విష్ దెమ్ బోత్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, అంతా చక్కగా హ్యాపీగా ఉండాలని. తర్వాత అయితే కిందకి వచ్చి ఇంకా మావాడు అప్పటికి డౌన్ అయింది అనమాట వికెట్. ఇంకా మా టెన్షన్ నాకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, పిల్లలు కార్లో పడుకున్నారనుకోండి, మనం ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకున్న టైంకి వాళ్ళు యాక్టివ్ అవుతారు కదా. అమ్మ అదొక పెద్ద మెస్సీ థింగ్ అనమాట. లేపమ్మా అంటే ఫోన్లో పాపం 11 నుంచి నిద్ర వస్తుంది, ఇంకా వాడు పడుకుని పోయాడని. ఇంకా ఎక్కంగానే లైక్ కొంచెం ట్రాఫిక్ ఆగుతుంది కదా, అప్పుడు లేచాడు. వారు నాయన అనుకున్నా. కాకపోతే ఒక్క బెస్ట్ థింగ్ ఏంటంటే, మా డాడీ వాళ్ళు ఎలాంటి పొజిషన్లోనే పడుకోబెట్టగలరు. నేను ఈ మధ్యన దాంట్లో మాస్టర్ చేస్తున్నాను అనుకోండి. బ్రెస్ట్ ఫీడ్ మానేసాక ఏంటంటే, కొంతమంది కాళ్ళ మీద ఊపి పడుకోబెడతారు, భుజం మీద, అలా కదా. నేను ఇంకా ఎక్కువ ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పి పడుకోబెట్టి ఇలా కబుర్లు చెప్తూ సాంగ్స్ పాడుతూ డిఫరెంట్గా మౌల్డ్ చేసుకుంటున్నాను. సో అలా అనమాట. అండ్ ఇక బ్యాంగిల్స్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను, చాలా బాగున్నాయి. సాయి శ్రీజ కలెక్షన్స్ ఉన్న పేజ్లో ఫుల్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. సో తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఈ డ్రెస్ బెల్ట్ ఫైనల్లీ దొరికింది. వెంటనే వెళ్ళి ఎత్తుకున్నా కాబట్టి అక్కడ బండి మీద పెట్టే తమ్ముడు ఎవరో. నేను క్యాబ్ ఎక్కినప్పుడు క్యాబ్లో లేదు, నేను దిగినప్పుడు అంటే మండపంకి వెళ్ళిపోయాక అక్కడ చూసుకుంటే లేదనమాట. సో ఇదొకటి నడిచినప్పుడే పడిపోవాలి, లేకపోతే ఇంట్లో ఉన్నా అని వెతికాను. ఫైనల్లీ దొరికింది. మా తమ్ముడు ఇప్పుడు ఏం కొనబోతున్నాడు. రే ఉద్యోగం లేని వాళ్ళకి ఎవరు ఇస్తారా సీక్రెట్ శాంతా గిఫ్ట్లు, వీళ్ళకి సీక్రెట్లు శాంతాలు గిఫ్ట్లు. మాకు ఏమీ ఉండదు, ఇంట్లో వాళ్ళు ఏం కొనరు. నేను నీకు కొంటాను, నువ్వు నాకు కొను. ఓకే మొక్క కాదు, సీక్రెట్ గా దానికి ఏం కావాలి నాకు చెప్తుంది, నేను కొనాలి. చోలో చెప్తాను. అవి ఎలా ఉన్నాయి, డస్ట్ మట్టి పడిపోయాను బాగా. సో వీడు ఆఫీస్లో ఆ సీక్రెట్స్ అంతా వచ్చిన వాళ్ళకి ప్లాంట్ ఇష్టం అని గమనించాడంట. సో కొందాం కొంచెం డెస్క్ దగ్గర కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి, కొంచెం ఇలా చిన్నగా ఉంటాయి కదా ఇండోర్, అలాంటివి వెతుకుతున్నాము. చూడడానికి కూడా కొంచెం డెకోర్ వైజ్ మంచిగా కనిపించేది ఏదన్నా చూద్దామని చెప్పి. లాస్ట్ టైం ఆల్రెడీ మేము కొనుక్కున్నాను కదా, మా పక్కనే ఉంటుంది అనమాట నర్సరీ. చాలా బాగుంటాయి, ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. సో ఇలాంటి ఫ్లవర్ వచ్చి కొంచెం కలర్ఫుల్గా ఉండేది తీసుకుందామా అని అలా చూస్తున్నాం. నేను కూడా మళ్ళీ కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా ముందు కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిందనమాట. బాల్కనీ మేకఓవర్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు బాల్కనీ మొత్తం మేకఓవర్ చేసేవాళ్ళు, లైక్ మనం కాంట్రాక్ట్లో ఇచ్చేస్తే మొత్తం సెట్ చేస్తారు. అలాంటివి చేద్దామా, మేమే ఓన్గా చేసుకుందామా మేకఓవర్ అని ఆలోచిస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఈ ప్లాంట్ అయితే ఫిక్స్ అయ్యాము. నేను పేరెంట్ అన్నారు దాన్ని అడీనియమ్మా రియమ్మా అటు ఇటుగా పలికితే తప్పైపోయేలా ఉందన్నమాట. అడీనియం నేను నీయా రా అని అడుగుతున్నాను అనమాట అతన్ని. ఇదేంటి తేడాగా ఉందా అనుకుని ఇంకా మళ్ళీ రిపీట్ చేయలేదు. సో తర్వాత జాగ్రత్తగా నన్ను దింపేసి వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట. పెళ్లి భోజనం చేయగానే అంత నిద్ర వస్తుంది కదా, ఇందాకలంతా చాలా డ్రోజీగా ఉందన్నమాట కార్లో. ఇప్పుడు మొక్క కొనుక్కుంటాను మా తమ్ముడితో, నేను కూడా తులసి మొక్క తెచ్చుకున్నా. మా ఇంట్లోది మన ఊరెళ్ళి వచ్చిన గ్యాప్లో కొంచెం
ఇట్లా అలా బ్రౌన్ కలర్లో అయిపోయింది అనమాట. చిగురు ఎక్కడ వస్తుందేమో అని వెయిట్ చేస్తాం కానీ రావట్లేదు. సో మారుద్దామని తెచ్చుకున్నా. అర్జున్ వస్తాడు ఒక 5-6 నిమిషాల్లో. ఇదే వెయిట్ చేస్తున్నాను. అటు మొహం ఇంత మొహం అంత అయిపోతుంది చూడంగానే అని. మేము పొద్దున్న పెళ్ళికి వెళ్తాం. మా తమ్ముడు చెప్పాడంట మార్నింగ్, నేను రావట్లేదా, నేను స్కూల్కి వెళ్ళాలా అన్నాడు. రేపు వాడిని రేపో ఎల్లుండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఎగ్జామ్స్ అయిపోతాయి ఆల్మోస్ట్. యా, దట్స్ ఇట్. చూస్తున్నాను బాబు గారు ఎక్కడ వస్తారా అని. ఎక్కడ ఆగింది వ్యాన్? అక్కడ ఆగిందా? నేను ఇక్కడ అది ఎలా వచ్చాడు అటువైపు? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. Van is coming from that entrance and coming there. అలా వెళ్ళి That block, someone is there. Like that, he's gonna come like that and drop me over there. అవునా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అర్జున్. ఏమిటి Nothing. సిగ్గు? అమ్మ దగ్గర సిగ్గెందుకురా? దా పట్టుకో, ప్లాన్ పట్టుకో, జాగ్రత్త పట్టుకో. Why? నడు. Why did he even take it out? అండ్ గెస్ వాట్, ఫ్యామిలీ అందరం ఏదో రకంగా కొంచెం అలా సిక్ అవుతున్నాం. సిక్ ఇన్ ద సెన్స్ భయంకరమైన జ్వరాలు అలా కాదు, కానీ ఈ బొడ్డోడికి ఏమో కాన్స్టిపేషన్ వచ్చింది, అర్జున్కి ఏమో అని కొంచెం ఇలా వైరల్ ఫీవర్ టైప్లో వచ్చి తగ్గింది. నాకు కొంచెం బాగా ఓవర్ హీట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఐస్ అయితే బాగా పెయిన్ వస్తున్నాయి. అండ్ ఏంటో తెలుసా, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, ఇవాళైతే ఐ దగ్గర బాగా హీట్ బాయిల్ లాగా మన పింపుల్స్ ఎలా వస్తాయి అలా కండమే పెద్దది వచ్చింది. నేను కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను అనమాట. అండ్ మాకు 2-3 డేస్లో మా యానివర్సరీ. నేను 10th యానివర్సరీ కదా అని చాలా హైప్ ఫీలింగ్ తెచ్చుకొని ఏదో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నాకు మనసులో ఏదో ఊహించుకుంటున్నాను. బట్ అసలు బాడీ ఏ రకంగానూ ఎనర్జీ లేదనమాట. కళ్ళకి పెయిన్ వస్తే మనం ఏమి చేయలే కదా, నాకు పడుకోవడం తప్ప ఇంకే పని చేయబుద్ది ఇట్లా. అలా చక్కగా కాజీగా దుప్పటి కప్పుకొని అలాగే ఉంటున్నాను అనమాట. యాక్టివ్గా ఉండలేకపోతున్నా. మళ్ళీ ఇప్పుడు హాలిడే సీజన్, పిల్లలకి మొత్తం ఫుల్గా ఉంటారు కదా, వెళ్దాం ఎక్కడికైనా అనుకుంటుంటే కుదరట్లేదు. అండ్ ఇప్పుడు కోవిడ్ వస్తుంది అంటున్నారు కదా, అందుకని మళ్ళీ అమెజాన్లో మాస్కులు మొత్తం పెద్ద బాక్స్ ఆర్డర్ చేశాను. క్రౌడీ ప్లేసెస్లో పెట్టుకోవడం సేఫ్. అండ్ క్రౌడీ ప్లేసెస్కి మోస్ట్లీ వెళ్ళకూడదు అనుకున్నా, ఇప్పుడు హాలిడే సీజన్ మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న కొన్ని ఉంటాయి, మనం క్యాన్సిల్ అవి చేయలేము. బట్ అగైన్ టైం ఎంత తక్కువ రష్ ఉంటే అలాంటి టైంలో వెళ్ళడాలు అవి చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఫస్ట్ అయితే మాస్క్లు ఆర్డర్ ఇచ్చాను ఆ రోజు. ఇది ఆల్మోస్ట్ 4-5 డేస్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇది ఆదిత్యకి నోస్ బ్లాక్ అవుతుంది, అది కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్స్ట్ డే డెలివరీ ఉందన్నమాట. యూజువల్లీ మనం ఏమైనా కొలాబ్ ఎవరన్నా చెప్తుంటే వాళ్ళు ఏదో డబ్బుల కోసం చెప్తున్నారు అలా అనుకుంటారండి. బట్ నో, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ల్యాప్ ఉందనుకోండి, నేను ఎప్పటి నుంచి 7-8 ఏళ్ళు అర్జున్కి కొన్న ఫస్ట్ టాయ్స్ ఇంట్లో వాడేవి కూడా లవ్ ల్యాపే. నేనే కొనుక్కొని నేను ఇష్టపడే బ్రాండ్తో కొలాబరేట్ చేయగలగడం నా అదృష్టం. లైక్ ఇట్స్ ఫార్చునేట్గా కుదిరింది. నాజల్ ఆస్పిరేటర్ ఊరినప్పుడు ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకే ఇంకోటి ఆర్డర్ చేసుకుంటున్నా. డైపర్స్ కూడా నేను అవే కొనుక్కుంటాను అనమాట ఎవ్రీ మంత్. సో ఇప్పుడైతే కొంచెం కోల్డ్ బాగుందని చెప్పి సూప్లా చేద్దాం అనుకుంటున్నాను. సో వెజిటేబుల్స్ ఏముంటాయి అన్నీ తీసుకున్నాను అనమాట. బ్రాకలీ కూడా రెగ్యులర్గా తెప్పిస్తున్నాను ఈ మధ్యన. కార్న్ లేతగా ఉన్నది తీసుకోండి. సో ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అనమాట. మన గార్లిక్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం బాగుంటుంది ఫ్లేవర్. అండ్ బటర్ పిల్లలకి మెయిన్ కాబట్టి బటర్లో కొంచెం వాటిని టాస్ చేయడానికి వేస్తున్నాను. ఫస్ట్ గార్లిక్ వేసేస్తున్నాను. అండ్ గార్లిక్ బర్న్ అయిపోకుండా వెంటనే వెజిటబుల్స్ వేసేస్తాను. ఒక 2 minutes వదిలేసామంటే గార్లిక్ ఒక బ్రౌన్ షేడ్ వస్తుంది, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. కొన్ని రెసిపీస్కి అలా అవసరము, కొన్నిటికి అవసరం లేదు. సో నాకు టెండర్గా ఉండాలని చెప్పి వెంటనే వెజిటబుల్స్ వేసేస్తున్నాను. బాగా సూపర్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే అవి బర్న్ అవుతాయి. ఎంత బాగుంటుంది సూప్, కరెక్ట్గా 1-20 నిమిషాలు అంతే. అది బాయిల్ అవ్వడమే, మన పని చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. సో టొమాటో కూడా వేసుకున్నా కొంచెం ట్యాంగినెస్ కోసం. నేను కెచప్స్ పిల్లలకి అస్సలు వాడను. సో ఈ పెప్పర్, సాల్ట్ అండ్ దాల్చిన చెక్క, లవంగం కూడా కొంచెం ఘాటు కోసం వేస్తున్నాను. మిరియాల పొడి ఫ్రెష్ కూడా దంపి వేస్తాను, అది బాటిల్లో ఉన్నది. సో మనకి కార్న్ ఫ్లోర్ కాకుండా కొంచెం కార్న్ ఇలా ప్యూరీలా చేసేసుకొని వేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ వాటర్ వేసి కొంచెం వాటర్లో అవి బాయిల్ అవుతుండగా మన స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాం. ఫ్రోజన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయండి, ఫ్రెష్ కార్న్ తీసుకోండి. సో హాఫ్ కార్న్ మనం ప్యూరీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు అన్నీ చక్కగా మరుగుతాయి అన్నమాట. మనం సాల్ట్, పెప్పర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెప్పర్ ఎంత వీలైతే, పెద్దవాళ్ళకి అయితే ఇంకా వేసుకోవచ్చు. నేను నూడిల్స్ వాటితో పాటు వేద్దామని మర్చిపోయాను. మొన్న చెప్పా కదా నూడిల్స్ రెసిపీ చేసినప్పుడు, కొన్ని నూడిల్స్ ఉంచుకుంటాం మిల్లెట్వి, అవి ఇలా సూపుల్లో వేసేస్తే కొంచెం వాళ్ళకి
అంటే ఇంట్రెస్టింగ్గా కనిపించడానికి అంతే. అర్జున్ అయితే ఇష్టంగా తింటాడు. సో ఆ సూపీ నూడిల్స్ కూడా కొంచెం అవి మంచిగా బాయిల్ అయిపోయాక వీటిలో కలిపేసాను అనమాట. మళ్ళీ ఫ్రెష్ పెప్పర్ మళ్ళీ దంపుకుంటున్నా. ఫ్రెష్ పెప్పర్లో వచ్చే ఆ ఘాటు మన బాటిల్లో రెడీమేడ్ దొరికే వాటిలో రాదు కదా. సో ఫ్రెష్ పెప్పర్ కూడా పైన మళ్ళీ ఒకసారి వేస్తున్నాను అనమాట. ఎంత బాగా వచ్చిందో. పిల్లల సంగతి తర్వాత మేము బడి తినేసాము. సో ఈవినింగ్స్ స్నాక్స్, డ్రై స్నాక్స్ ఇప్పుడు తినబుద్ది అయ్యేది కదా. అంటే సమోసాలు అంటే అవి కూడా నాకెందుకో డ్రైగా అసలు ఏమి తినబోద్ది ఇట్లా, అన్నం అయితే అసలు తినబోద్ది ఇట్లా. కొంచెం ఇలా అన్ని వెజిటబుల్స్ మంచిగా తినగలిగితే బాగుంటుంది, న్యూట్రిషన్ కూడా వెళ్తుందని. చిన్నపిల్లలు అండర్ 2 years ఉన్న వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో నచ్చుకోకపోవచ్చు, బట్ నెమ్మదిగా తింటారు. కనీసం వెజిటబుల్స్ అయినా తింటారు కదా, లోపల అన్ని రకాలు వేసాం కాబట్టి. అండ్ నేను కార్న్ఫ్లోర్ ఏం వేయలేదు, సరిపోయింది అనిపించింది. థిక్నెస్ కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ డైల్యూట్ చేసి వాటర్లో అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అక్కర్లేదంటే అక్కర్లేదు. సో ఎంత యమ్మీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇలా చూపించు నాకు, ఫేస్ చూపించు నాకు. ఎలా నవ్వాను, పళ్ళు ఎలా కనిపించాయి, టీత్ ఎక్కడ కనిపించాయి. మరి 30 ఏళ్ళు పట్టింది రాళ్ళు నవ్వడానికి. ఆదిత్య ఎలా నవ్వుతుందమ్మా, నాకు చూపించు. ఎలా నవ్వుతుందమ్మా, అమ్మకి చూపించు. అటు కెమెరా వైపు చూడు, అలా నవ్వుతుందా. చందమామ. ఈ స్పూన్స్ ఐర్లాండ్ తెచ్చుకున్నాను. ఒక స్పూన్ యాక్చువల్లీ డన్స్లో దొరుకుతుంది. ఈచ్ స్పూన్ €1, €1.5, €2 అలా ఉండేది అనమాట. చాలా బాగుంటుంది స్పూన్, లైక్ సూప్కి లైక్ మెమరీగా ఉందని చెప్పి ఒక్కటి తీసుకుని. యాక్చువల్లీ ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో కొనుక్కోవాల్సిందని, వెయిట్ ఎక్కువ అవుతుందని అలాంటి హెవీ ఐటమ్స్ ఏం కొనుక్కోలేదు అనమాట. 1-2 ఉంటాయి. సో జస్ట్ మెమరీగా ఉండాలని చెప్పి అలా ఇలాంటివి తెచ్చుకోవాలి సార్. ఐర్లాండ్ నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళ చేతన తెప్పించుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్, దీని పేర్లు డన్స్లో సేమ్ మోడల్ ఉంటుంది, ఇలా డాట్స్ ఉంది, చాలా బాగుంటుంది. మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ విత్ నూడిల్స్, మిల్క్ నూడిల్స్. ఇలా చాలా పెడుతుంది. నీకు పెప్పర్ ఎక్కువ వేసాను, ఇంకా కావాలా పెప్పర్? పప్పు చారులో ఉంది కార్న్ చారు. యాక్చువల్లీ ఇంగ్లీష్ వాళ్ళు కార్న్ చారు, అది మనం కార్న్ఫ్లోర్ వేస్తారని, అది లేకుండా కార్నే మిక్సీ చేసేసి వేస్తాను అనమాట. ఇంకా ఉంది, నచ్చితే చెప్తా. సేమ్ మెథడ్ అండి. మన సాంబార్లో కూడా అన్ని వెజిటబుల్స్ వేసుకుంటే న్యూట్రిషన్ లెవెల్ పెరుగుతుంది కదా, లైక్ ఓన్లీ పప్పు టమాటా కాకుండా. అలాగే సూప్లో కూడా ఎన్ని వీలైతే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి ఇది వెస్టర్నైజ్డ్ సాంబార్ లాగా వితౌట్ దాల్ అంతే. కొంతమంది ఇలాంటి వాటిలోనే కొంచెం దాల్ కూడా పలచగా చేసి కలుపుకుంటారు పిల్లలకి పెట్టేటప్పుడు. రకరకాల సూపులు అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు సీజన్ కదా, ఎప్పుడు అలా సూప్ రెసిపీసే వస్తున్నాయి. ఇది బేసిక్ సూప్. నెక్స్ట్ టైం నేను కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే షేర్ చేస్తాను. ఈ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి, నచ్చుతుంది, పిల్లలకి నచ్చింది, మనకు కూడా ఎంజాయ్ చేయొచ్చు హాయిగా ఈవినింగ్స్. సో కూర్చొని అలా మా డే ఎండ్ అయిందనమాట. తర్వాత కొంచెం వాడికి అన్నం కూడా పెట్టాను. అండ్ బయట రకరకాల ట్రెండింగ్ థింగ్స్ ఉన్నాయి, లైక్ బిగ్ బాస్ ఎగ్జాంపుల్, అలాంటివన్నిటి వల్ల యూట్యూబ్ కొంచెం డ్రాప్ అవుతూ ఉంటుంది. ప్రతి వ్లాగ్లో సాలిడ్ కాంటెంట్, యూస్ఫుల్ థింగ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో అప్పుడప్పుడు మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చిన టాపిక్ థంబ్నెయిల్లో కనిపిస్తే డూ వాచ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ప్లీజ్ హాయ్. జాగ్రత్త, పడిపోతుంది, ఫోన్ పడిపోయింది అనుకో, ఈ స్క్రీన్ కూడా పగిలిపోతుంది. సి బాయ్, గుడ్ నైట్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాబు నా ఫోన్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. టాటా.